హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన దాని ఏకైక ఎజెండా అమరావతి. ఈ సంగతి గత కొన్ని రోజులుగా అంటే ఈ 6 నెలల వ్యవధిలో పలుమార్లు స్పష్టంగా తెలిసొచ్చింది. నిన్న కాక మొన్న 2-3 రోజుల క్రితమే సిఆర్డీఏ సమావేశంలో అమరావతిని ఎట్లా లిఫ్ట్ చేయబోతున్నారు అన్నది కూలంకషంగా బాబు సర్కారు చర్చించింది. దానికి తగ్గట్టే మంత్రి పొంగూరు నారాయణ కొన్ని అంశాలను తెర మీదకి కూడా తీసుకొచ్చారు. అయితే మొత్తం 50,000 కోట్ల రూపాయలతో అమరావతిని మళ్ళీ రూపుదిద్దుతాం. గతంలో ఏవైతే బిడ్డింగ్లో పాల్గొన్నాయో నార్మన్స్ అండ్ పోస్టర్స్ అనే సంస్థను మళ్ళీ తిరిగి తీసుకొచ్చి గత ప్రభుత్వం అంటే జగన్ సర్కారు రాజధానిని ఎక్కడేసిన గొంగలి అక్కడనే మార్చిన తరుణంలో ఆ బిడ్డింగ్స్ అన్ని క్యాన్సిల్ అయినాయని చెప్పి వీళ్ళు భావించి మళ్ళీ కొత్తగా బిడ్డింగ్ వేసేందుకు తెరదీస్తున్నామని చెప్పి నిన్న స్పష్టంగా చెప్పిన సంగతి చూసిందే. అయితే ఇకపోతే వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలే అంటే ఏవైతే అమరావతికి ఫైనాన్స్ చేస్తున్నాయో ఆ సంస్థలే అమరావతి రాజధాని కోసం నెగిటివ్గా ఉన్నాయని చెప్పి గతంలో మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. దానికి కారణాలు ఏంటంటే మొన్న బుడమేరు వాగు పొంగడం, కృష్ణానదికి అతిపెద్ద వరద ముప్పు పొంచి ఉండడం, ఈ నేపథ్యంలో అమరావతిలోని నిర్మాణాలన్నీ మునిగిపోవడం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా చూశారు. అయినా సరే అక్కడే అమరావతిని నిర్మించాలని చెప్పి వాళ్ళు ఇక కంకణం కట్టుకున్నారు. దానికి మార్పు కూడా లేదు. ఎందుకంటే 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఏం చేస్తే అదే చెల్లుబాటు అవుతుంది. సో ఈ నేపథ్యంలో అమరావతి అప్పులతో స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఒక సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పులతోనే అమరావతి, రియల్టర్లకు లాభం, ప్రజలపై భారం, రాజధాని నిర్మాణం రాష్ట్ర ఖజానాకు రాచపుండు కానుందా, అమరావతి నిర్మాణానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, చేసిన అప్పెంత, చేయబోతున్న అప్పెంత, ప్రజలపై పడబోయే భారం ఎంత, ఇప్పటిదాకా చేసిన అప్పెంత, అప్పు సంగతి పక్కన పెడితే ఇంచుమించు 12,000 పైచిలకు కోట్లు ఖర్చు పెట్టి నీళ్లుగారే నిర్మాణాలు, వాటర్ ఫాల్స్ సెక్రటేరియట్ కట్టుకున్న సంగతి తెలిసిందే కదా. దీనికి తోడు పప్పుగుత్తి నిర్మాణాలు, ఇడ్లీ పాత్ర నిర్మాణాలన్నీ గతంలో బాహుబలి నిర్మాణాల పేరుతో ఎట్లా వెలుగులోకి తెచ్చిరో చూసారు కదా. ఇప్పుడు అంతకుమించిన వండర్స్ అయితే ఏముండవు. మొన్ననే శాశ్వత సెక్రటేరియట్కి సంబంధించి నీళ్ళల్లో మునిగిపోయిన ఆ సెక్రటేరియట్ని కొనసాగించాలా, దాన్ని లేకపోతే డిస్మాంటిల్ చేసి కొత్తది కట్టాలా అని ఐఐటి నిపుణుల చేత సర్వే కూడా చేయించారు. అది బాగానే ఉంది, దాని మీదనే కట్టేసుకోండి అని చెప్పి ఆ నిపుణులు చెప్పిరట. ఇంకా అక్కడి నుంచి మొదలైందనమాట. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ చేస్తా పోతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నదని మరోసారి నిరూపితమవుతుంది. భూసేకరణ మొదలుకొని ప్రభుత్వ భవనాలు, తాత్కాలిక నిర్మాణాలు చేయడానికే 1,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని కోసం అంటూ 1,000 కోట్ల రూపాయల అప్పులు చేయడానికి సిద్ధమైంది. ఖర్చు చేసిన లెక్కలు, అప్పులు, తెచ్చినా తేబోతున్న వివరాలు చూస్తే ప్రజలపై ఎంత భారం పడనుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే నిర్మలా సీతారామన్తో సహా చాలామంది కేంద్ర ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా అమరావతికి చేస్తుంది కేవలం అసిస్టెన్స్ మాత్రమే, అరేంజ్మెంట్ మాత్రమే, అది అందరూ భరించాల్సిందే అని చెప్పి లీకులు ఇస్తూ ఉన్నారు. సో రాబోయే అంటే ఈ నిర్మాణాలతో రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద పడే భారం ఎంత అన్నది మీ ఊహకు కూడా అందదో, అది తర్వాత డిస్కస్ చేసుకుందాం. చంద్రబాబు 2014-19 మధ్య పిలిచిన పనుల విలువ 41,170 కోట్లు, ఖర్చు చేసింది 5,587 కోట్లు, పేమెంట్ చేసింది 4,318 కోట్లు. గతంలో 56 వర్కులకు చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ డబ్బు రోడ్లు, లేఅవుట్లు, హౌసింగ్, బిల్డింగ్ లాంటి కనీస సదుపాయాల కోసమే. గతంలో చేసిన అప్పులు: హడ్కో 1,275 కోట్లు, అమరావతి బాండ్స్ 2,000 కోట్లు, యూబీఐ, ఐబీ, బీఓబీ బ్యాంకుల కన్సార్షియం 2,060 కోట్లు, మొత్తం కలిపితే 5,335 కోట్లు. ఇప్పుడు చేయబోతున్న అప్పు ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రం ఇప్పించబోయే రుణం, అసిస్టెన్స్ అనమాట, 15,000 కోట్లు. హడ్కో జర్మనీ బ్యాంక్ ఇవ్వబోతున్న రుణం 16,000 కోట్లు, మొత్తం కలిపి 31,000 కోట్లు. అంటే ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 5,335 కోట్లు. ఇది అదనం అనమాట. మొత్తం కలిపితే ఇప్పటి వరకే 36,000 కోట్ల పైచీలుగా అనమాట. మౌలిక సదుపాయాల కోసమే ఇంత. ఇక అమరావతి నిర్మాణం కోసం ఎంత? అమరావతిలో మౌలిక సదుపాయాల కోసమే 50,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. వాస్తవంగా రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, లేఅవుట్లు అభివృద్ధి కోసం అక్షరాల 1,50,000 కోట్లు అవుతుందని ఓ రఫ్ క్యాలిక్యులేషన్ అనమాట. అసలు రాజధాని అయ్యేసరికి ఇంకెంత అవుతుందో, రోజు రోజుకు రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఖర్చు ఎక్కడికి చేరుతుందో అంచనాలకు అందడం లేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టా? అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అని రూపాయి కూడా ఖర్చు పెట్టడం అవసరం లేదని సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. సో గాల్లో మేడలు కట్టడం అంటారు అనమాట దీన్ని. ఖర్చులు పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఎట్ట తయారవుతుంది? ఎవడిస్తారు డబ్బులు? నారా భువనేశ్వర్ గారు గాజులు తీసి ఇచ్చి చందాలు వసూలు చేసిన చందాలు ఇస్తే అవుతుందా?
ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. కేవలం భూమి, నీరిస్తే రాజధాని దానికదే అభివృద్ధి చెందుతుందని అమరావతి పునర్నిర్మాణ పనుల సందర్భంలో కూడా వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించాల్సిన అవసరం ఏముంది? హడ్కో, జర్మనీ బ్యాంకులతో మరో 16,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలపై భారం మోపడం ధర్మమేనా? రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది కదా, ఇంచుమించు 1,50,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప, అంటే ఇప్పుడు సీకు, సిమెంటు, వాటరు, తర్వాత మౌలిక వసతులు ఇవన్నీ కల్పించాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారమే ఇంచుమించు 1,50,000 కోట్లు అవుతుందని నిపుణుల రఫ్ అంచనా. అది కాలం మారే కొద్దీ పెరుగుతూ ఉంటాయి, ఆ సంగతి తెలిసిందే. గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు టన్ను ఇసుకను 3,500, 4,000కు ఇస్తే ఇప్పుడు టారస్లో అంటే పెద్ద లారీలో తీసుకోవాలంటే 50,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఇసుకకు రెక్కలు కట్టి ఆ డబ్బులతో వీళ్ళు జేబులు నింపుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం కదా. మరి అట్లాంటప్పుడు ఈ రాజధాని నిర్మాణాల కోసం ఇసుక కోసం ఎంత ఖర్చు పెట్టాలో ఇక మీ ఊహకే వదిలేస్తున్నాం అనమాట. కౌలుకి ఇచ్చింది ఎంత? అమరావతి నిర్మాణానికి గతంలో 28,656 మంది రైతులు దాదాపు 34,000 ఎకరాల భూమి ఇచ్చారు. వీళ్ళలో చిన్న సన్నకారు రైతులు కూడా ఉన్నారు. వీరికి 2014 నుంచి ప్రభుత్వం ఏటా కౌలు చెల్లిస్తూ వస్తుంది. తొలుత 10 ఏళ్ల పాటు వార్షిక కౌలు చెల్లించాలని నిర్ణయించారు. టీడీపీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ సర్కార్ కూడా అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తూ వచ్చింది. ముందుగా అనుకున్న 10 ఏళ్ల గడువు ఇటీవల ముగియగా కూటమి ప్రభుత్వం మరో 5 ఏళ్లు పొడిగించింది. ఏటా 200 కోట్ల వరకు కౌలు సొమ్ము కింద రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. 2,000 కోట్లకు పైగా ఇప్పటికే చెల్లించారు. మరో 5 ఏళ్లకు 1,000 కోట్లు అనుకుంటే మొత్తం 3,000 కోట్లు కేవలం కౌలుకే చెల్లిస్తున్న పరిస్థితి. ఈ కౌలు డబ్బులతో ఏకంగా రాజధానిని నిర్మించవచ్చని, అందుకు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నిర్మాణమే ఉదాహరణలు అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ ఎలా అవుతుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో 10% కేవలం ఖర్చు పెడితే విశాఖ అద్భుత రాజధానిగా నిర్మాణం కాదా? అమరావతి నిర్మాణానికి 1,000 కోట్లు అప్పు చేయడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. ఇప్పటి వరకు కేవలం తాత్కాలిక భవనాలు నిర్మించారు. శాశ్వత భవనాల నిర్మాణం నత్తనడక సాగుతోంది. ఈ లెక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నట్టే అమరావతి నిర్మాణ వ్యయం 1,00,000 కోట్లు దాటుతుంది. దానికి వడ్డీలు అసలు కట్టేందుకు రాష్ట్ర ప్రజలపై అంతులేని భారం పడుతుంది. ఈ సొమ్ములో 10% ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నం లాంటి నగరాన్ని ఖర్చు పెడితే అద్భుతమైన రాజధాని తయారవుతుందని మేధావులు స్పష్టం చేశారు. కానీ అవన్నీ మన కూటమి నేతల చెవులకు ఎక్కువ, చంద్రబాబు గారికి అసలే ఎక్కువ. ఎందుకంటే అది మన కుల రాజధాని. దానికోసం చాలామందికి మనం కమిట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆపే ప్రసక్తే లేదు. దీనికి తోడు మొన్న బుడమేరు మునిగి, మొన్న కరకట కుంపతో సహా అన్ని మునిగిన సందర్భంలో ఈ అమరావతి నిర్మాణాలు అంటే ఇప్పుడు చేపట్టే నిర్మాణాలు మునగకుండా ఉండడం కోసం సపరేట్గా రిజర్వాయర్లు, అక్కడి నుంచి పొంగే వాగులు, వాటన్నిటిని డైవర్షన్ చేయడం కోసం ఏకంగా కృష్ణానది వరదనే డైవర్ట్ చేసేందుకు 3-4 రిజర్వాయర్లు కట్టాలి. అంటే కాళేశ్వరం లాంటి నిర్మాణాలు ఒక 3-4 కడితే తప్ప ఆ అమరావతి శాశ్వత నిర్మాణాలు సాధ్యం కాదని చెప్పి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. దాన్నే పొంగూరు నారాయణ కూడా పలు సందర్భాల్లో బయటకు చెప్పారనమాట. సో ఆ ప్రాజెక్టుల వ్యయం అన్నది సపరేట్ అన్నట్టు. మళ్ళీ ఆ డైవర్షన్ కోసం ఖర్చు పెట్టే డబ్బు ఇందులో క్యాల్కులేట్ చేయలేం. మళ్ళీ అదంతా కలిపితే 2,00,000 కోట్లు, 2,50,000 కోట్లు అయితే దీనికి మనం ఇంక్లూజివ్ క్యాపిటల్ అని, సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అని చెప్పి మనం డబ్బాలు కొడుతూ ఉంటాం. మన కులపత్రికల్లో అవే అచ్చులేస్తూ ఉంటాం. ఈ అమరావతిని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సంక్షేమాన్ని, విద్యను, వైద్యాన్ని అన్నిటినీ ఎగదొబ్బి ఇప్పుడు మొన్న బడ్జెట్లో చూసిరు కదా, తాత్కాలిక బడ్జెట్లో, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 29,000 కోట్ల రూపాయలు విద్య కోసం ఖర్చు పెడతామని లెక్క చూపించారు తప్ప అంత పెట్టేంత దయా అక్కర వీళ్ళకుందా? చూస్తుండండి, ఆ డబ్బులు కూడా అమరావతి కోసమే ఖర్చు పెట్టబోతున్నారు. సో ఇదంతా తెలిసేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఎందుకంటే ఆ గుంటూరు అమరావతి ఎక్కడైతే ఉందో ఆ మొత్తం సీట్లన్నీ అప్పగించిన పాపానికి, ప్రతిపక్షం లేకుండా చేసిన పాపానికి ఇప్పుడు ఎవరు అడిగే పరిస్థితి లేదు. అసెంబ్లీలో కూడా మొత్తం 93% మంది మన ప్రజాప్రతినిధులే కాబట్టి క్వశ్చన్లు మనమే అడగాలి, ఆన్సర్లు మనమే చెప్పుకోవాలి. స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. సో ఇంకా ప్రజలు అవే వినుకుంటూ కడుపు నింపుకోవాలన్నమాట. గోరుముద్ద లేదు, అమ్మఒడి లేదు, నాన్నకు బుడ్డి మాత్రం వచ్చింది. తాగాలే, ఊగాలే, కడుతున్న రాజధానిని చూసి ఎంజాయ్ చేయాలి. ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మిగిలిన దుర్గతి. ఎంజాయ్ పండగ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.